రష్మి నన్నెందుకు కలవాలందబ్బా? గంటైంది కలవాలని చెప్పి, ఇంకా రాదేంటి? ఏదైనా సరే మీటర్ లేనిదే ఏది ఒప్పుకోకూడదు. ఓ నన్నందరూ ఆడుకుని వదిలేస్తున్నారు, వేస్ట్ ఫెలోస్. వచ్చింది రా. వచ్చేసారా? ఎంతసేపు అయింది బేబమ్మ గారు? పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేయటానికి నాకిక వేరే పనులు లేవా ఏంటి? ఇప్పుడే వచ్చానులే. కోపంగా ఉన్నారు ఎందుకండి? ఇది కోపం కాదులే అమ్మా, ఆశలు పెట్టి నిరాశలే కలిగిస్తున్నటువంటి ఒక రకమైన ఆల్ మిక్స్డ్ ఎమోషన్. ఏం చేస్తాం బేబమ్మ గారు, చేతి దాకా వచ్చి అలా వెళ్ళిపోయాయి. వాటి గురించి చెప్పాలంటే ఏం చెప్పొద్దు. అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు ఎందుకులే గాని, అర్జెంటుగా నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అది చెప్పు. ఇదిగో మ్యాటర్ చెప్పు ఫస్ట్. అబ్బో, బాగా కమర్షియల్ అయిపోయారుగా. మ్యాటర్ అమ్మా, మ్యాటర్. యునో బేబం ఇప్పుడు బాగా బిజీ. ఓకే బేబమ్మ గారు, మ్యాటర్లోకే వస్తాను. చెప్పు ఫస్ట్. మా పెద్దమ్మని అక్షర అరెస్ట్ చేయించింది, వినే ఉంటారుగా. వాళ్ళెవరో అనుకుంటుంటే చెవిని పడిందిలే. మ్యాటర్ అర్థమైంది. ఇదిగో లాయర్లు ఎవరు దొరక్క నా కొడుకుతో నీలాంబరి గారికి బెయిలిప్పించాలని అది నాతో మాట్లాడడానికి వచ్చావు కదూ? కాదు, మ్యాటర్ అది కాదు బేబమ్మ గారు. మా పెద్దమ్మ బయటికి రావాల్సింది బెయిల్ మీద కాదు, అక్షర సెల్లో ఉన్న ప్రూఫ్స్ డిలీట్ అయ్యి నిర్దోషిగా. అప్పుడే కదా తను క్లీన్ చీట్గా పోటీ చేస్తే మంత్రిగా గెలవగలదు, ఈ విజయవాడను ఏలగలదు. అబ్బో సరే, దానికి నేనేం చేస్తా? మీరు చేస్తారని. తమాషాగా ఉందా? నేనేమన్నా అక్షరకు పియ్యాను అనుకుంటున్నావా? అక్షర సెల్ మర్చిపోయి అలా పక్కకెళ్ళగానే డిలీట్ చేసేయడానికి? మిమ్మల్ని పిఏ అనుకోవట్లేదు, ఆఫీస్కి వెళ్ళమనడం లేదు, ఆ ఇంట్లో మకాం పెట్టమంటున్నాను. ఏంటమ్మాయి, ఏకంగా పులులు బోనికే 3 పులులు ఉన్న చోటు నన్ను మకాం పెట్టమంటున్నావంటే, ఇదిగో నా మీద నీకెంత పగుందో నాకు అర్థమవుతోంది. అసలు నేను నీకేమంత అన్యాయం చేశానని? అబ్బా, అక్కడైతే కుదురుతుందని. మ్యాటర్ ఉంటుంది. ఏంటి తీసుకోడానికా? నేనుంటానా? ఇదిగో ఆ నగల విషయంలో నేనున్నానని తెలిసి ఏదో వియ్యప్రాళ్ళని వదిలిపెట్టారు. ఇప్పుడు కనుక నేను వాళ్ళకి దొరికానే అనుకో, అమ్మవారి దగ్గరికి మేకపోతుకు దండేసి ఎలా తీసుకెళ్తారో అలా నా మొహానికి దండేసి వెళ్ళినట్టుంటుంది. సరే రష్మి, నా కోసం మీరు ఇంతగా ఆలోచించినప్పుడు మీకోసం ఒక్క రిస్క్ చేయటం తప్పు కాదనిపిస్తుంది. అది సక్సెస్ అవ్వాలి. అవుతుంది. అక్షర్ సెల్లో డేటానే డిలీట్ అయిపోతుంది. ఎప్పుడు వెళ్తారు? వెళ్తా. ఎలా వెళ్తే రాణిస్తారో అలా వెళ్తా. నువ్వు వెళ్ళు. త్వరగా చెయ్యండి. నాకు మాత్రం 1 కోటి త్వరగా తీసుకోవాలని ఉండదా? కోటీశ్వరరాలను అవ్వాలని ఉండదా? 1 కోటి నాదే. ఎలా వెళ్ళాలబ్బా? వచ్చింది ఒక ఐడియా. ఇప్పుడు వీడికి ఫోన్ చేస్తా. లేదు మీరు ఇమీడియట్గా వర్క్ కంప్లీట్ చేయండి. కట్ చేస్తున్నాడేంటి? వాడే
చేస్తున్నాడు. ఇప్పుడు ఓనర్ గారితో గొడవపడి ఇల్లు ఖాళీ చేయించేలా చేశానని మాత్రం వీడు బయటపడకుండా జాగ్రత్త పడాలి. చెప్పమ్మా. ఏం చెప్పను రాఘవేంద్ర, అసలేమైంది? మనం ఉన్న ఇంటి ఓనరు ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమన్నాడ్రా. ఏం చేయాలో తెలియక సామాన్లన్నీ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టి బట్టలు తీసుకొని బయటకొచ్చేసాన్రా. ఇల్లు కోసం వెతకని చోటే లేదు రాఘవేంద్ర, దొరకలేదని నీకు చేశా. అదేంటమ్మా ఆయన ఇల్లు ఖాళీ చేయమంటావు ఏంటి? మనం ఏమన్నా రెంట్ ఆపుతున్నావా? ఉండు, ఆయనతో నేనే మాట్లాడతాను. వద్దురా, నేను మాట్లాడకుండా ఉంటానా ఏంటి చెప్పు. కోడలు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళింది. అబ్బాయి కేసుల విషయంగా వైజాగ్ లో ఉన్నాడు. ఏంటిది అని బాగా అడిగి కడిగి పడేశాను. కాళ్ల మీద పడిపోయానురా. అమెరికాలో ఉంటున్న వాళ్ళ అబ్బాయి జాబ్ పోయిందంట. వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇక్కడే ఉంటారు. అందుకేనమ్మా వేరే ఏం లేదు అని బోరున ఏడ్చాడు. ఇంకేమంటాను చెప్పు, కరిగి ఖాళీ చేసి పడేశాను. అది కాదమ్మా, వాళ్ళు వస్తే పెద్దదాని అని కూడా చూడకుండా ముందు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేయమంటావేంటి? ఇప్పుడు ఏమైంది లేరా, నువ్వున్నావుగా. సరే, వైజాగ్ వచ్చే. అయ్యో, ఎందుకురా నీకంత కష్టం? మనకెలాగో ఇల్లు కావాల్సింది ఇక్కడే కదా. మీరు మీ పనులయ్యాక వచ్చేది ఇక్కడికే కదా. ఒక వారం ఉంటే 1వ తారీఖు వస్తుంది. ఏదో ఒక ఇల్లు ఖాళీ అవుతుంది, దొరుకుతుంది. నేనిక్కడ ఉంటే కదా చూడగలను. ఏంటి రోడ్డు మీద ఉంటావా? నీకు అలా అర్థమైందా? నేనంటుంది 1 వారం నన్నెక్కడైనా ఉంచరా అంటున్నా. ఇప్పుడు ఎవరున్నారమ్మా? అవును, రాజీ ఉంది కదా. లేదుగా, తాళాలేసుకొని వాళ్ళ అత్తూరికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఇంకెక్కడుంటావు? మీ అత్తిల్లుంది కదరా, అక్షరతో మాట్లాడు. 1 వారమేగా, నీ మాట కాదంటుందా ఏంటి? నువ్వు చేసిన దానికి నీ మొహం చూడాలంటేనే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకింట్లో ఉండనిస్తారా చెప్పు? అరే బాబు బాబు బాబు, మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా చెప్పు? మారరా చెప్పు? మారబట్టే కదరా ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని కాళ్ళు పట్టుకోగానే కరిగిపోయి బయటకొచ్చేశాను. లేదంటే ఆ కాళ్లతోనే ఎగ్గిరి తన్నేదాన్ని కదా చెప్పు. ఇది బుద్ధిగా ఉంటున్న బేబమ్మరా. అత్యాశకు పోయేది ఆ బేబమ్మ చచ్చిపోయింది. అర్థం చేసుకోనాయనా, వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పు. దీంతో అయినా మన మధ్య ఏర్పడ్డ దూరం చెరిపేసుకుంటాను. దేవుడే ఈ అవకాశం ఇచ్చాడు అనుకోరా. కలపరా, వారమే కదా, తర్వాత ఇల్లు చూసుకొని వెళ్ళిపోతా. నా మీద కోపం పోయిందన్న ఆనందం ఈ ప్రాణానికి కొంచెమైనా ఉంటుంది. ఏమంటావు నాన్న? ఇక ఆలోచించకరా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పరా. సర్లే, అలానే. థ్యాంక్ యూ నాన్న. సరే, నేను వెళ్తున్నా, నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా, మర్చిపోబాకు. సరే, చెప్తాను. వీడొప్పుకున్నట్టే వాళ్ళు ఒప్పుకోవాలి. కోటి కలలు, ఆ కోటి కోసమే అన్నీ చేస్తా. రాఘవేంద్రని ఫోన్ చేస్తున్నాడు. అక్షర, అన్నయ్య, అలాగే అన్నయ్య. థ్యాంక్స్ అక్షర, అందుకే నేను కాల్ చేశాను. సరే అన్నయ్య, ఉంటాను. నమస్తే వదినా. నమస్తే అక్షర. అరవింద్ బాబు, నీకు కూడా. రాఘవేంద్ర ఫోన్ చేశాడమ్మా? మళ్ళీ ఏం చేశారు? అబే, నేనేం చేయలేదు అక్షరమ్మా. మా ఇంటి వనరాళ్ళ అబ్బాయి పని అయిపోయి అమెరికా నుంచి ఫ్యామిలీతో వచ్చేస్తున్నాడంటమ్మా.
ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. సామాన్లన్నీ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టాను. నేనుండడానికే దిక్కులేక రాఘవేంద్రకి ఫోన్ చేశా. పాపం వాడు వైజాగ్ రమ్మన్నాడమ్మా. చెప్పకపోవడానికి ఏముంది గాని వాడే అక్కడ హోటల్ రూమ్లో ఉండి కోర్టు కేసులు చూసుకుంటున్నాడు కదా. మళ్ళీ నేను పోయి ఆ రూముల్లో ఏముంటాను, వాడికి ఏమి ఇబ్బంది పెడతాను అని రాను అన్నా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పాడన్నారు కదా బాబు. చెప్పారులేండి. మీరేం చేద్దాం అనుకుంటున్నారా అని. ఇళ్ళు ఖాళీలు అవ్వాలంటే 1వ తారీఖు దాకా ఉండాలంట కదా బాబు. ఈ వారం ఇక్కడే ఉండి చూసుకుంటాను. నువ్వు ఉండటానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నీ సంగతి తెలుసు కదా. తప్పులేదులే వదినా, మీరు అలా అనుకోవటంలో తప్పేం లేదు. నేను చేసిన తప్పులు అలాంటివి. మరి అలాంటి పిచ్చి పనులు ఇంకా చేయనొదినా. అమ్మా అక్షరమ్మ, ఆ పాపాత్ములతో నేను చెయ్యి కలుపును. అమ్మవారి చీర నగల విషయంలో కూడా నేను చేసింది తప్పని తెలిసే ఆ రోజు నుంచి వాళ్ళ జోలికే వెళ్ళలేదు తెలుసా. అమ్మవారి నగల క్లైమాక్స్లో మీరు లేరని, మీరు చేసింది ఎంత తప్పో మీకు తెలిసొచ్చిందని మేం నమ్మాలా? అదే కదా, మరి మీకెందుకు తెలీదు? మాకు తెలియదు కదా బేబమ్మ పిన్ని. మరి ఎలా నమ్మేస్తాము? వారి తరపున మీరు లేరని, మీరు మారిపోయారు అని. చూస్తారే, చెప్పండి. నేను చెప్తున్నది నిజం బాబు, నీకు తెలీదు. మొన్న కూడా ఆ నీలంబర్ జైల్లో ఉండి ఏ లాయరు బెయిల్ ఇవ్వట్లేదని రాఘవేంద్రతో ఇప్పించమని ఆ రేష్మి నా దగ్గరకొచ్చి అడిగింది. 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది. చెప్పు తీసి కొడతాను పోవే అని చెడమడ తిట్టి పంపించి పడేశాను. ఆ విషయం కూడా నా బిడ్డకు చెప్పలేదు తెలుసా. నేను మారకపోయుంటే వాడిని పిలిపించి చస్తానని బెదిరించైనా సరే బెయిల్ ఇప్పించేసి 10 లక్షలు తీసుకునేదాని కదా. అర్థం చేసుకోండి అయ్యా. ఇప్పుడు కూడా మీ దగ్గరే ఉంటానని రాఘవేంద్రకు ఫోన్ చేసి చెప్పించింది కూడా నేనే. మీలాంటి మంచి మనుషులకి నేను చేసిన ద్రోహానికి ఈ వారం రోజులు మీకు సేవ చేసుకొని కాస్తైన ప్రాయశ్చిత్తం పొందుదామనే. సేవలా? అవును వదినా, ఇంటి పనంతా నేనే చేస్తాను. మిమ్మల్ని కాలు కందనివ్వకుండా చూసుకుంటాను. నువ్వు చేస్తాను అన్నా నిన్ను పని మనిషిలా మేము అనుకోం కదా. అది మీ సంస్కారం వదినా, మీరు అనుకోరు. కానీ నేను చేసిన తప్పులకి అదే ప్రాయశ్చిత్తం అని నేనే అనుకుంటున్నాను వదినా. నేనున్న ఈ వారం రోజులు మీరు ఏ చిన్న పని చేసినా నేను చచ్చినంత ఒట్టే చెప్తున్నా. వదినా, ఒక్క అవకాశం ఇవ్వండి వదినా. నా జీవితంలో ఇదొక మచ్చలా ఉండిపోవాలని నేను కోరుకోవటం లేదు. నేను మారానని మీరు నమ్మితే చాలు వదినా. ఈ వారంలో ఏ ఒక్క క్షణమైనా సరే మీరు నన్ను నమ్మలేదు అంటే ఇదిగో మెడ పట్టుకుని బయటకు గెంటేయండి. వైజాగ్ ట్రైన్ ఎక్కి నా కొడుకు దగ్గరకు కూడా పోను. ఆ ట్రైన్ కిందే పడి చచ్చిపోతాను. బేబమ్మా ఏంటా మాటలు? మరి ఇంకేం చేయను వదినా. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టిన బాధ నాకుండదా చెప్పు. ఇదంతా ఒక్క వారమే వదినా, ఒక్క వారమే, ఒక్క వారమే. సరే ఉండు. థ్యాంక్స్ వదినా. నేను మారానని నిరూపించుకుంటాను. మీరిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. సరే, జాగ్రత్తగా ఉండండి. నిన్నంతా ఇల్లు కోసం ఎండలో తిరిగి తిరిగి చచ్చినట్టు అయిపోయింది అరవింద్ బాబు. చేసిన పాపాలు అలా వెంటాడుతూ ఉంటాయి అత్తయ్య గారు. మంచి వాళ్లతో కలిసి మంచి పనులు చేస్తే మంచిగానే ఉంటుంది. నిజమేలే బాబు.
అందుకేగా మంచి వాళ్ళ పక్కన చేరాను. అక్షర సెల్లో ఉన్న ప్రూఫ్స్ అన్ని డిలీట్ చేస్తే ఇందులో ₹1 కోటి నేను చెప్పినట్టు చేస్తే ఇవి మీకే. ఏంటి అక్షరాల డల్గా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టి అలా కూర్చొని కళ్ళు మూసుకో, నేను తలనొక్కుతాను. నాకేం తలనొప్పి లేదు, డల్గా కూడా ఏం లేని పిన్ని. అయినా మీరు నాకు తలనొక్కడం ఏంటి? ఇందాక చెప్పాను కదా అక్షర, ఇంట్లో ఏ చిన్న పనైనా నేనే చేస్తాను, మీరెవరైనా చేస్తే నేను చచ్చినంత ఒట్టు అని. అందుకే కూర్చో. చెప్తున్నాను కదా పిన్ని, నేను బానే ఉన్నాను. నిన్న మీరంతా ఎండలో ఉన్నానన్నారు కదా, కాస్త వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి. అత్తయ్య గారు, ఏమండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే. ఇప్పుడే డిలీట్ చేద్దాం అనుకున్నానే, మిస్ అయిందే. ఏంటి అత్తయ్య గారు ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు అరవింద్ బాబు, నేను ఏ రూమ్ లో ఉండాలా అని. రూమా? అదే, మీరేమన్నా అనుకుంటారేమో వద్దు అంటున్నా. బయట వరండాలో అయినా పడుకుంటానులే. మేమేమంత కఠినాత్మలం కాదు, నా రూమ్లోనే ఉండు. ఊరికే అంటారా వదినా, గొప్పోళ్ళని గొప్పోళ్ళు అని. ఏంటి అరవింద్ బాబు అలా చూస్తున్నావు? మీరెన్ని చెప్తున్నా నాకెందుకో మీలో సహజత్వం కనిపించట్లేదు. ఏం చేస్తాం బాబు, కొన్ని మొహాలంతే. మనసులో ప్రాణం ఇవ్వాలనున్నా పైకి మాత్రం ప్రాణం తీస్తా అన్నట్టుంటుంది. నేను మారిన మనిషినని నా పనితీరుతో మిమ్మల్ని మెప్పిస్తాను చూడండి. సరేలే, వెళ్ళి బ్యాగ్ పెట్టేసుకునిరా, భోంచేద్దు గాని. అదేంటొదినా, నేను వండుతాను కదా. నేను వండేశాను కదా, సాయంత్రం నుంచి చేద్దులే గాని వెళ్ళు. సరే వదినా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. వీళ్ళకింకా నా మీద అనుమానం ఉన్నట్టే ఉంది. నా పనితీరుతో పోగొడతా. ఎలాగైతేనే ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా. ఆ డేటా కూడా డిలీట్ చేసేసి కోటి తీసుకొని సెటిల్ అయిపోతా. అన్ని పనులు నేనే చేస్తానని కమిట్ అవ్వకుండా ఉండాల్సింది. చేయలేక చస్తున్నాను. కోటి కోసం తప్పట్లేదు. చెప్పమ్మా. ఎక్కడున్నారు బేబం గారు? పోయి కాడమ్మా. ఇదిగో దోశలేస్తానా. ఏంటండి అప్పుడే హోటల్ పెట్టేసుకున్నారా? కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. కోటి ఇస్తానన్నాను కదా, మీరు చేస్తాను అన్నారు కదా. ఈ పనేంటో నాకు అర్థం కావట్లేదు. యూనో. అబ్బా, నేనే హోటల్ పెట్టలేదే, అదే పనిలో ఉన్నాను. మీరు దోశలేసుకొని తినే పనా నేను చెప్పింది? బాబోయ్, తిక్కలోళ్ళంతా నాకే దొరుకుతారు. ఏమన్నారు? అబ్బా, ఒక ముక్కలో చెప్తే అర్థం చేసుకునే వాళ్ళని తెలివిగలవాళ్ళు అంటారు. మీకు ఖాళీ అయిందా ఏంటి? కడుపు నిండుగా మాటలు మాట్లాడుతున్నారు. నా బొందమ్మ, నా బొంద. నేను బుజ్జమ్మ ఇంట్లో నేనమ్మ దోశలేస్తుంది, వాళ్ళకే ఇవి. ఓ అవునా? ఓకే ఓకే. దీనికి ఇప్పుడు అర్థమేసి వచ్చిందో. ఓకే, మనం ఎక్కువగా మాట్లాడకూడదు. పని చేసేయండి, ₹1 తీసుకోండి. అలాగే. ఈ రాత్రికే స్పాట్ పెడుతున్నా. అదే కారులో అదే కోటు బ్యాగుతో అదే స్పాట్కి నువ్వు వచ్చేసేయ్. ఓకే ఓకే. బేబమ్మ సాధిస్తుంది. నిర్దోషిగా పెద్దమ్మని బయటికి రప్పిస్తాను. అమ్మో, ఆవిర్లు వచ్చేస్తున్నాయే. ఈ వేడికి నేను చేయలేకపోతున్నానుగా. అయినా ఈ ఎండాకాలం ఏం తింటారులే. చల్లగా బాటిల్ పక్కన పెట్టేస్తే ఒక దోశ తిని పడేసి ఆ నీళ్లు తాగి పడేస్తారు. ఇంకా చాలమ్మా అంటారు. ఇందుకే కదా బేబమ్మ ఇంత తెలివైంది అని అనేది. శబాష్. తినండి తినండి, వేడి వేడిగా ఉన్నాయి, బాగా తినండి. చల్లటి వాటర్ పెట్టాను, తాగండి.
వద్దు, మేము నీళ్ళు తాగము. అదేంటి నీళ్లు తాగరా? తిన్న అరగంట తర్వాతే వాటర్ తాగమని అమ్మ చెప్పింది. అదే ఫాలో అవుతాం. ఓ అవునా? మీరెళ్ళి దోశ పట్టండి.